డెకాయిడ్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకోసారి ఇటువంటి పని చేస్తే అసలు వదిలిపెట్టమంటూ సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. మరి సుప్రీంకోర్టు ఎందుకు హెచ్చరించింది, జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు, అసలు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పుడు పని చేస్తే సుప్రీంకోర్టు ఇలా రియాక్ట్ అయింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడి డిక్కీ కింద 32 కేసులు, 11 ఈడీ సిబిఐ ఛార్జ్ షీట్లు, దాదాపు 43,000 కోట్లు దోచుకున్నటువంటి అంశము, దీనికి తోడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి డెకాయిట్ పనులు, ఈ మధ్యలో వాళ్ళ బాబాయిని వేసేసినటువంటి కేసులో తన పాత్ర, తన కుటుంబ సభ్యుల పాత్ర, ఆ విషయంలో తన తమ్ముడిని కాపాడడంలో భాగంగా అసెంబ్లీలోనే క్లీన్ చిట్ ఇచ్చినటువంటి నీచత్వం, అదేవిధంగా గత 4 సంవత్సరాల 11 నెలల్లో హైకోర్టు నుంచి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎన్నో చెంపదెబ్బలు జగన్మోహన్ రెడ్డికి తగిలినప్పటికీ సిగ్గు ఎగ్గు మానం మర్యాద వదిలేసినటువంటి వాడు కోర్టుల్ని కూడా మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు, మనందరికీ తెలుసు. అయితే ఎన్నికల్ని సక్రమంగా నిర్వహిస్తే గెలవలేడు కాబట్టి వ్యవస్థలను అడ్డం పెట్టుకొని పోలీసుల ద్వారానో, ఈసీ ద్వారానో, ప్రభుత్వాధికారుల ద్వారానో కూడా ఏదో విధంగా దొంగ ఓట్లు వేయించి గెలుద్దామనుకున్నాడు. దొంగ ఓట్లు 20 లక్షలకు పైగా జాయిన్ చేశాడు. సరే, ఇదంతా ఒక ఎత్తు. ఈ రాష్ట్రంలో చట్ట వ్యతిరేక, న్యాయ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశాల మీద కోర్టులు అనేకసార్లు వ్యతిరేక తీర్పులు వచ్చాయి. అయినప్పటికీ సిగ్గు పెట్టినటువంటి ఈ వ్యక్తి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నాడు. ఇంకెవడికైనా న్యాయస్థానాల్లో ఇన్నిసార్లు ఎదురు దెబ్బ తగిలుంటే పదవికి రాజీనామా చేసేసి క్లీన్ చిట్ వచ్చిన తర్వాతనే పదవి తీసుకుంటానేటోడు. సరే, ఇతని జీవితం మొదలైతే 420 ఫ్రాడ్ పనులతో కదా, ఇతను ఆ మాట ఎట్టంటాడు అనడు, అది వేరే విషయం. ఆ సబ్జెక్టు తర్వాత మనం మాట్లాడుకుందాం తీరిగ్గా. అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక తవ్వకాలపై, పర్యావరణానికి జరుగుతున్నటువంటి అసమతుల్యతపై ఇవాళ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ఇదొక్కటే కాదు, అనేక అంశాలు. ఈ రాష్ట్రంలో ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేసినటువంటి దురాగతాలు కొన్ని ఉంటే, ఇవాళ వాలంటీర్ వ్యవస్థను ఎన్నికలకు దూరంగా పెట్టమంటే ఈ సిగ్గు లేనోడు సిఎస్ అనేటువంటి తన కులపో మాట్లాడేస్తున్నాడు. ఎవరుగా కులం గురించి ఇబ్బంది ఏలే బొచ్చో, వీడు చేసేది అదే కాబట్టి మాట్లాడతా, అతను కులం ఏదైతే మాట్లాడొచ్చు, ఇబ్బంది ఏమి లే. జవహర్ రెడ్డి అనేటువంటి బానిస ద్వారా ఈ రాష్ట్రంలో అనేక మంది వృద్ధుల మరణానికి కారణమవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఏప్రిల్ 1వ తేదీ పెన్షన్ ఇవ్వాలి. ఇవాళ మే 1వ తేదీ ఎవరో స్వామి అని ఎన్నికల సంఘం చెబితే ఇతను అంటాడు కుదరదు, అవ్వదు అంటాడు. ఏం సిగ్గులేని బతుకులయ్యి, ఎందుకు ఇటువంటి బతుకు బతకాలి నువ్వు? ఎన్ని సచివాలయాలు ఉన్నాయి నువ్వు చెప్పినట్టే, గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ ద్వారా పంచమంటే కరెక్ట్గా గంట సేపట్లో మొత్తం పెన్షన్లన్నీ కూడా పంచవచ్చు. కానీ ఇతనికి అది ఇష్టం లే. వృద్ధులు ఏదో చంద్రబాబు నాయుడు వల్ల చనిపోయారు, చంద్రబాబు నాయుడు వల్ల ఇబ్బంది పడ్డారని చెప్పి వాళ్ళు వ్యతిరేకత పెంచుదామనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే 4,000 పెన్షన్లు ఇస్తానని చెప్పడంతో పాటు గత 3 నెలల నుంచి 1,000 పెంచి 7,000 ఇచ్చేస్తాను, ఎవరికన్నా వీళ్ళు పెన్షన్ ఆపితే అది కూడా కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఇవాళ ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పోయింది. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తుస్సుమందై ఆ పార్టీ అభ్యర్థులే పోటీకి వెనకడేటువంటి పరిస్థితి. అయితే ఇవాళ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ తవ్వకాలు వెంటనే ఆపాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. మే 9వ తేదీలోపు కేంద్ర అటవీ పర్యావరణ శాఖని నివేదిక ఇవ్వమనింది. ఆ లోపే రాష్ట్ర ప్రభుత్వం కూడా నివేదిక ఇవ్వమని చెప్పింది. అసలు ఎక్కడెక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి, ఎలా పర్మిషన్లు తీసుకొని తవ్వకాలు జరుగుతున్నారు, పర్మిషన్ లేకుండా ఎక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఎంత అక్రమ తవ్వకాలు జరిగిందనేటువంటి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈ సిగ్గులేనుడు ఆ రిపోర్టును కూడా మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఏకంగా న్యాయమూర్తుల్ని కొనటానికే విజయసాయి రెడ్డి లాంటి బ్రోకర్లని, ధర్మారెడ్డి లాంటి డాఫర్లని అనేక మందిని పంపించి ప్రయత్నం చేయడం జరిగింది, మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇవాళ డీజీపీగా ఎవరిని పెట్టుకున్నాడు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. సరే, అనేక మంది ఎస్పీలు సస్పెండ్ అయ్యారు, కలెక్టర్లు సస్పెండ్ అయ్యారు, ఎన్నికల్లో విధుల్లో ఉన్నటువంటి అనేక మందిని తొలగించడం జరిగింది, సిఐలు ఎస్ఐల్ని తొలగించడం జరిగింది. సరే, తప్పుడు పనుల్లో భాగస్వాములైన వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో చట్టపరంగా శిక్షించబడతారు, దానికి టైం ఉంది. కానీ ఈ ఎన్నికల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేద్దామనేటువంటి బానిస గుంపు ఒకటి ఉంది. కులం కోసం కొందరు, మతం కోసం కొందరు, డబ్బు కోసం కొందరు, ప్రలోభాల కోసం కొందరు, ప్రమోషన్ల కోసం కొందరు, భయపడి కొందరు, బెదిరించబడి కొంతమంది జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తా ఉన్నారు. నేను వాళ్ళంతా ఒకటే చెప్తా ఉన్నా, జగన్ అనే దుర్మార్గుడిని నమ్ముకుంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు జైలు జీవితం గడిపారు. ఎప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇతన్ని నమ్ముకొని ఇతను ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు చేసినటువంటి తప్పుడు పనులకి రాబోయే రోజుల్లో మీరు ఇబ్బంది పడతారు, మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయి. ఇబ్బంది పడిన ఎవడో కూడా మిమ్మల్ని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. చట్టం ద్వారా మిమ్మల్ని శిక్షించడం జరుగుతుంది. రెడ్ బుక్ మీద కూడా
కారు కోతలకు వస్తూ ఉన్నారు. చెప్పాడు రే, రెడ్ బుక్ 1000కి 1000% అమలవుతుంది. తప్పుడు పనులు చేసినటువంటి ప్రతి ఒక్కడిని వదిలే సమస్య లేదు. మనం చెప్పారు పెమ్మసేని చంద్రశేఖర్ గారు. ఎవరైతే ఒకవేళ మమ్మల్ని అక్రమ కేసులు పెట్టి మా మీద చెయ్యి వేస్తే ఆ చెయ్యి విరిచేస్తానని చెప్పి 9 కేసులు పెట్టిన వాళ్ళు, పెట్టించిన వాళ్ళు, ఆ తప్పులో భాగస్వాములైనటువంటి లుచ్చా నా కొడుకులకు కూడా నేను ఇదే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారే. కరెక్ట్గా నెల రోజులు ఆగండి, మీ అందరి తుత్తర్లు తీరతాయి. జగన్ చెప్పాడు కదా అని తప్పుడు పనులు చేస్తే ఆ తర్వాత మీరు ఇబ్బంది పడతారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అవసరమైతే విదేశాలకు పారిపోతాడు, మీరు బుక్ అవుతారు.